హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్. సో ఈ రోజు వీడియోలో మనం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది అడిగారు ప్రీవియస్ గా కూడా. ఓఎస్సిపి సర్టిఫికేట్ అనేది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి అవసరమా లేదా? నా రీసెంట్ షార్ట్ లో యశ్వంత్ గారు కమెంట్ చేశారు, ఓఎస్సిపి సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి మ్యాండేటరీగా కాదని అన్నట్టు. సో థ్యాంక్ యూ బ్రో ఫర్ సజెస్టింగ్ గ్రేట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎస్సిపి అంటే ఏంటో చూద్దాము. ఓఎస్సిపి అంటే అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అనే సర్టిఫికేట్. ఇది ఆఫ్సెక్ అనే ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎథికల్ హ్యాకింగ్ లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ సర్టిఫికేషన్. ఇది ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. 24 అవర్స్ లో మల్టిపుల్ మెషిన్స్ ని హ్యాక్ చేయాలి అండ్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ ఇలాంటివి చేసి మీ ఫుల్ రిపోర్ట్ ని వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. సో ఓఎస్సిపి ఏంటి అంటే ఒక మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తుంది. ట్రై హార్డర్ అని ఆఫ్సెక్ స్లోగాన్ లో చెప్పినట్టు. ఈ సర్టిఫికేషన్ ఏంటి అంటే పేషియన్స్, లాజికల్ థింకింగ్ అండ్ రియల్ వరల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ని టీచ్ చేస్తుంది. ఓఎస్సిపి వాల్యూ 2015 లో ఎలా ఉంది, 2025 లో ఎలా ఉంది చూద్దాము. ఇప్పుడున్న 2025 మార్కెట్ చాలా మెచ్యూర్డ్ అయింది. ఎందుకు అంటే మీరు బయట చూసుకున్నట్లయితే ఓఎస్సిపి హోల్డర్స్ చాలా మంది ఉన్నారు అండ్ కంపెనీస్ లుక్ బియాండ్ జస్ట్ సర్టిఫికేషన్. ఇంటర్వ్యూస్ లో మేనేజర్స్ ఏం అడుగుతున్నారు తెలుసా? కెన్ యూ ఎల్ఎస్ ద లాగ్స్? కెన్ యూ పర్ఫార్మ్ రియల్ ఇన్సిడెంట్ రెస్పాన్స్? కెన్ యూ ఆటోమేట్ యూజింగ్ పవర్ షెల్ ఆర్ పైథాన్? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కు ఉన్న పెద్ద డౌట్ ఏంటి అంటే ఓఎస్సిపి సర్టిఫికేట్ అనేది నేను చెయ్యాలా వద్దా? సింపుల్ ఆన్సర్ గైస్, డిపెండ్స్ ఆన్ యువర్ పాత్. కానీ మీరు బ్లూ టీమ్ గానీ, సాక్ అనలిస్ట్ గానీ, లేకపోతే డిఎఫ్ఐఆర్ గానీ, థ్రెట్ హంటింగ్ అని ఇటువంటి సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఈ ఓఎస్సిపి అనేది పూర్తిగా ఆప్షనల్. దీనికన్నా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లైక్ ట్రై హ్యాక్ మీ గానీ, హ్యాక్ ది బాక్స్ గానీ ఆర్ ఇంటర్నల్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ అంటే మీ ల్యాప్టాప్ లో ఒక మినీ ల్యాబ్ ని సెట్ చేయండి. లైక్ విఎంవేర్ ఆర్ విర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ అటాకర్ మెషిన్ లైక్ ఖాళీ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని, విండోస్ ఇన్స్టాల్ చేసుకొని ఇలా మీ యొక్క ల్యాబ్ ని క్రియేట్ చేసుకోండి. ఈ వర్క్ ఎంప్లాయీస్ ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. రిక్రూటర్స్ ఎప్పుడు కూడా ఓఎస్సిపిని చూస్తారు యాజ్ ఎ బోనస్ కింద. బట్ ఫస్ట్ దే లుక్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రియల్ వరల్డ్ ఎక్స్పోజర్ అండ్ ఫైనల్లీ కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా. సో మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఓఎస్సిపి అనేది మీ రెజ్యూమ్ ని షార్ట్ లిస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కానీ బట్ ఇట్స్ నాట్ ఏ సర్వైవల్ నీడ్. మీ గోల్ ని బట్టి నేను కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్తా. ఇక్కడ ఇస్తున్నా చూడండి. మీరు బ్లూ టీమ్ ఆర్ సాక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కాంటిఎస్ సివిఎస్సి ప్లస్ సర్టిఫికేషన్ గానీ, లేకపోతే ఈఎల్కే హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ గానీ, లేకపోతే థ్రెడ్ హంటింగ్ కోర్సెస్ గానీ ఇవి యూజ్ అవుతాయి. మీరు రెడ్ టీమ్ గానీ, పెంట్రేషన్ టెస్టింగ్ సైడ్ గానీ వెళ్ళాలి అనుకుంటే సిఆర్టిపి, పిఎన్టిపి అంటే ప్రాక్టికల్ నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్ట్. ఇది ఓఎస్సిపికి గుడ్ ఆల్టర్నేటివ్ అనమాట. ఆర్ డిఎఫ్ఐఆర్ అనుకుంటే జిఏఏసి ఆర్ జిసిఎఫ్ఏ ఆర్ ఫ్రీ బ్లూ టీమ్ లెవెల్ 1 to 2 కోర్సెస్ చేయండి. ఇవైతే కొన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ బెస్ట్ సర్టిఫికేషన్స్ అనమాట. మీరు ఓఎస్సిపి చేయకపోయినా మీరు కంటిన్యూస్ గా మీరు లెర్నింగ్ మీద వర్క్ చేస్తున్నట్లయితే మీ గ్రోత్ అనేది అన్స్టాపబుల్. మీకు ఒక స్మాల్ రియల్ లైఫ్ స్టోరీ గురించి చెప్తాను. నా ఫ్రెండ్ గురించి. నా ఫ్రెండ్ ఫనీ అని చెప్పి 4 years గా సాక్ అనలిస్ట్ గా వర్క్ చేశాడు. అయితే తను ఓఎస్సిపి సర్టిఫికేషన్ చేద్దాం అనుకున్నాడు. బట్ తన దగ్గర అంత మనీ అయితే లేదు ఓఎస్సిపి సర్టిఫికేషన్ చేయడానికి. తనకి ఎగ్జామ్ కాస్ట్ అనేది బాగా ఎక్కువగా అనిపించింది. సో తను ఏం చేశాడంటే డైలీ ట్రై హ్యాక్ మీలో అండ్ హ్యాక్ ది బాక్స్ లో తన ప్రాక్టీస్ ని స్టార్ట్ చేశాడు. సో తను చేసే ప్రతి వర్క్ ని కూడా లింక్డ్ఇన్ లో పోస్టుల ద్వారా తను చూపించుకున్నాడు అనమాట. విత్ ఇన్ 6 months లో తనకి రిక్రూటర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వి సా యువర్ పోస్ట్ అండ్ కెన్ వి టాక్ అబౌట్ ఏ రెడ్ టీమ్ రోల్ అని చెప్పి. సో ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే మీరు ఓఎస్సిపి చెయ్యకపోయినా సరే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, విజిబుల్ ల్యాబ్ వర్క్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఇవి మీకు దారులు చూపిస్తాయి. లెట్స్ బి ఆనెస్ట్, సర్టిఫికేషన్స్ కెన్ బి ఎక్స్పైర్డ్ బట్ స్కిల్స్ నెవర్ డు. ఇంటర్వ్యూలో మేనేజర్ ఏం అడగడు షో మీ యువర్ ఓఎస్సిపి సర్టిఫికేట్ అని. వాళ్ళు ఏం అడుగుతారంటే హౌ వుడ్ యూ ఎక్స్‌ప్లాయిట్ మిస్‌కాన్ఫిగర్డ్ ఎస్ఎంబి షేర్? హౌ విల్ యూ డిటెక్ట్ పవర్ షెల్ అబ్యూస్? సో రియల్ వాల్యూ ఏంటి అంటే ఎలా ఆలోచిస్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓఎస్సిపి సర్టిఫికేట్ అనేది మీకు డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సీట్ నిస్తాయి. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ అంటే ఎంట్రీ టికెట్ లాంటివి మాత్రమే. కానీ స్కిల్ అనేది మీ పర్ఫార్మెన్స్ పవర్. అండ్ డోంట్ సీ లైక్ ఓఎస్సిపి ఓన్లీ యాజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అని. మీ గోల్ వచ్చేసి నాలెడ్జ్ జస్ట్ బ్యాడ్జ్ కాదు అంటే ఓఎస్సిపి ప్రాక్టీస్ అనేది మీకు అబ్సల్యూట్లీ బర్త్.
ఎప్పుడు ఓఎస్‌సిపి మస్ట్ అంటే, మీరు ఫారిన్ క్లయింట్స్‌కి వర్క్ చేస్తున్నా, లేకపోతే గవర్నమెంట్ గాని, లేకపోతే కొన్ని కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి. ఇవి మ్యాండేటరీ అన్నమాట ఓఎస్‌సిపి సర్టిఫికేషన్ అనేది. బట్ ఇండియాలో మిడ్ లెవెల్ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ టీమ్స్‌కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. 2025లో ఓఎస్‌సిపి సిలబస్ అనేది చాలా మోడర్న్ అయ్యింది. ఇప్పుడు రియలిస్టిక్ ల్యాబ్స్, ఎంటర్ప్రైజ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో, మీరిప్పుడు లేటెస్ట్ ఓఎస్‌సిపి చెయ్యాలి అంటే, దానిపై చాలా వర్క్ చేయాల్సుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎగ్జామ్ లెవెల్‌లో కాకుండా, మీ ప్రిపరేషన్ జర్నీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ 6 మంత్స్ గూడా ఫండమెంటల్ బేసిక్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. లైక్ నెట్వర్కింగ్, లైనక్స్, ప్రివిలేజ్ ఎస్కలేషన్ వీటి మీద. ఆ 6 మంత్స్ దాటాక నెక్స్ట్ 3 మంత్స్ గూడా ఓఎస్‌సిపి సిలబస్ మీద ప్రాక్టీస్ చేయండి. ట్రై హ్యాక్ మీ ఆర్ హ్యాక్ ది బాక్స్‌లో. ఆ తర్వాత డిసైడ్ అవ్వండి ఎగ్జామ్ రాయాలా? వద్దా? అని జెప్పి. సో, ఫైనల్లీ డోంట్ ఓవర్ థింక్ గైస్. నా దగ్గర ఓఎస్‌సిపి సర్టిఫికేట్ లేదు. నేను లెస్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని ఎప్పుడు అనుకోకండి. ఎవ్రీ ఎక్స్‌పర్ట్ వన్స్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ సర్టిఫికేట్. ఇది గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ క్యూరియాసిటీ వాట్ మేక్ యూ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. సో, ఫైనల్లీ ఓఎస్‌సిపి అనేది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఆప్షనల్. బట్ మీ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. మీ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నట్లయితే మీకు ఓఎస్‌సిపి సర్టిఫికేట్ కన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి టైప్ ఆఫ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. కమెంట్స్‌లో మాట్లాడుకుందాం. ఏ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ కోసం చూస్తున్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో.